చిల్ల చూసారా ఎంత లావు ఉంది అసలు. లావుగా మందమైన బాగా పొడవుగా ఎలాంటి దుంపపుచ్చు లేనటువంటి మంచి నాణ్యమైన, మనం విరిచి చూసినా కూడా అసలు నాణ్యమైన దుంపను మనం గమనించవచ్చు అన్నమాట. ఇది వాడాం కాబట్టి దిగుబడి పెరుగుతుంది. వాడినాలకి దిగుబడి లేదు. మళ్ళీ వాడిన పొలంకి వాడిన పొలంకి తేడా గమనిస్తున్నాం. ఏం గమనించుంటారు మెయిన్ గా? ఇల్లుకి రావట్లేదు కదా, వాడకపోతే ఇంత దిగుబడి లేదు. ఇది వాడిన తర్వాత బాగా దిగుబడి వచ్చింది, ఇంత లావు వచ్చింది. ఇప్పుడు కొమ్ము కూడా ఇంత లావు రావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ వాడిన మూలంగా లావు వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజేందర్ రెడ్డి గారు వారి నాన్నగారు శ్రీ నెర్ల కుటుంబరెడ్డి గారు శ్రేష్ఠ ఫార్మ్స్ చైర్మన్ గారితో ఉన్నాము. ముందు మనం మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన వీడియోలో మన ఫిప్సాల్ వాడడం వల్ల, ట్రైకోడెర్మా సూడోమోనాస్ మరియు టర్మరిక్ స్పెషల్ వాడడం వల్ల పొలం ఎలా ఉంది అనేది ముందు వీడియోలో చూపించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఈ టైంలో హార్వెస్టింగ్ చేసి పంట మొత్తం కూడా మన పొలం మీద వేయడం జరిగింది. ఈ రాశి మొత్తం మీకు ఇప్పుడు ఇలాంటి దిగుబడులు ఎలా వచ్చాయి, మన ప్రొడక్ట్ వాడడం వల్ల వచ్చిన తేడాలు ఏంటి గమనించారు అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నమస్కారం. శ్రేష్ఠ ఫార్మ్స్ చైర్మన్ గారిని. పసుపు పండిస్తూ ఉన్నాం మేము, ప్రతి సంవత్సరం పండిస్తూ ఉన్నాం. ఈ సోడోమాను ఈ టైకోడెర్మా వీడి వాడటం మూలంగా మాకు ఏంటంటే పుచ్చు రాకుండా కొంచెం ఎక్కువగా ఈల్డింగ్ బాగా వచ్చినట్టుగా ఉంది, వచ్చింది కూడా. ఈ సంవత్సరం 40 క్వింటల కాడికి బాగా పసుపు, ఈ బండశీలం కానీ లేదా కడప ఏరియాలు 3 రకాలు మా దగ్గర ఉన్నాయి. ఈ 3 రకాల్లో ఏ రకమైనా కూడా 40 క్వింటల్ అసలు ఎట్టి పరిస్థితి తగ్గే పరిస్థితి లేదు. వీటి మూలంగా మనకి ఏంటంటే అన్ని బెనిఫిట్స్ బాగున్నాయి. లోపల ఉండే పోషకాలన్నీ తీసుకుని ఇది పైరుకి అందిస్తూ ఉంటుంది. ఆ పైరుకి అందించడం మూలంగా మాకేమైందంటే ఈ పుచ్చు రాకుండా పైరు ఎప్పుడు ఏపుగా ఉండి బాగా పచ్చగా ఉంటుంది. దానివల్ల మనకి తెగులు రాదు, పై తెగులు రాకుండా దానికి మందులు కొట్టకుండా సరిపోతా ఉంది ఈ వాడక మూలకంగా. ఈ బాగుంది. అందుకని మనం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం, బాగా తీసుకుని కొంచెం రైతులకి ఉపయోగపడేట్టుగా చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు మన వాళ్ళు. ఈ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంది ఇదంతా. మునుపు సంవత్సరం మన ట్రైకోడెర్మా సూడోమోనాస్ తో పాటు ఈ పసుపు స్పెషల్స్ 2 వాడడం వల్ల దాదాపు వీళ్ళు వేసిన ప్రతి పొలంలో కూడా 4 నుంచి 5 క్వింటల్ దిగుబడి పెరగడం, అదేవిధంగా దుంపపుచ్చు లేనటువంటి పంట పొందడం కూడా మనము ముందు సంవత్సరం చూసాము. ఈ సంవత్సరం కూడా ఇలానే వాళ్ళు కంటిన్యూషన్ గా ఈ ట్రైకోడెర్మా సూడోమోనాస్ మరియు పసుపు స్పెషల్స్ వాడడం వల్ల ఈ సంవత్సరం కూడా దుంపపుచ్చు అనేది మెయిన్ గా అందరికీ వచ్చే ప్రాబ్లము, ఆ ప్రాబ్లం కూడా అరికట్టి మంచి దిగుబడులు సాధించడం జరిగింది. ఇప్పుడు మీరు మన వెనుకున్న రాశిని చూసినట్లయితే మీకు ఎలాంటి దుంపపుచ్చినటువంటి బాగా నాణ్యమైన, బాగా లావుపాటి మందమైన దుంప మీరు గమనించవచ్చు. ఈ సంవత్సరం ఈ పంట పండించిన తర్వాత నాణ్యమైన దిగుబడి రావడం వల్ల వీళ్ళకి ఎలాంటి దుంపపుచ్చు లేనటువంటి పంట తీసుకోవడం వల్ల ఈ విత్తనాన్ని కూడా నెక్స్ట్ సంవత్సరానికి నిల్వ చేసుకుంటున్నారు రైతులు. ఓకే, ఇప్పుడు ఈ విత్తనం ఉంది కదా, దిగుబడి ఈ సంవత్సరం వాడిన పంట మీరు నెక్స్ట్ ఇయర్ కి ఇది వాడడానికి దుంపపుచ్చు లేకుండా బాగా క్వాలిటీగా ఉందనుకుంటారా? బాగుంది, ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. దీనికి 40-45 గంటలు అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ట్రైకోడెర్మా సూడోమోనాస్ వాడడం వల్ల 10 to the power of 10 ఉండడం వల్ల, బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎలాంటి దుంపపుచ్చు లేనటువంటి పంటను కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. మీరు పంట మొత్తంలో ఈ మన ప్రొడక్ట్ ఎన్నిసార్లు వాడారు సార్? 2 సార్లు వాడాము. 2 సార్లు వాడాము. ఫస్ట్ లో ఇది ట్రైకోడెర్మా సూడోమాను ఈ ఫస్ట్ లో 40 రోజుల లోపల వాడాము. 40 రోజుల తర్వాత టర్మిస్ 2 ఇది వాడాము. ఇది బాగుంది. దీనివల్ల ఈల్డింగ్ బాగుంది, పైరు బాగుంది, తెగులు లేకుండా బాగుంది. అన్ని రకాలుగా ఇప్పుడు దిగుబడి కూడా బాగా వచ్చింది దీనికి. ఈ పసుపు స్పెషల్స్ వాడడం వల్ల మీరు చూడొచ్చు, ట్రైకోడెర్మా సూడోమోనాస్ తో పాటు పసుపు స్పెషల్ వాడడం వల్ల నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు జింకు, వ్యామ్ యాడ్ చేసి ఉండడం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నింటినీ తీసుకొని కూడా చెట్టుకు అందించడం ఎరువుల వాడకం తగ్గింది. వాటితో పాటు మీరు దుంప గమనించవచ్చు, ఇక్కడ ఎలాంటి దుంపపుచ్చు లేనటువంటి మంచి నాణ్యమైన, బాగా లావుపాటి మందమైన చిల్ల చూసారా ఎంత లావు ఉంది అసలు. లావుగా మందమైన, బాగా పొడవుగా ఎలాంటి దుంపపుచ్చు లేనటువంటి మంచి నాణ్యమైన, మనం విరిచి చూసినా కూడా అసలు నాణ్యమైన దుంపను మనం గమనించవచ్చు అన్నమాట. ఇది వాడాం కాబట్టి దిగుబడి పెరుగుతుంది. వాడినాలకి దిగుబడి లేదు. మళ్ళీ వాడిన పొలంకి వాడిన పొలంకి తేడా గమనిస్తున్నాం. ఏం గమనించుంటారు మెయిన్ గా? ఇల్లుకి రావట్లేదు కదా, వాడకపోతే ఇంత దిగుబడి లేదు. ఇది వాడిన తర్వాత బాగా దిగుబడి వచ్చింది, ఇంత లావు వచ్చింది. ఇప్పుడు కొమ్ము కూడా ఇంత లావు రావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ వాడిన మూలంగా లావు వచ్చింది, లేదా ఇంత లావు రాదు. ఓకే, పసుపులో మెయిన్ గా దుంపపుచ్చు, మీరు దుంపపుచ్చు ఈ ట్రైకోడెర్మా సూడోమోనాస్ వాడడం వల్ల కంట్రోల్ అయిందని చెప్పగలరా? తగ్గింది, కంట్రోల్ అయింది. వాడుకోవచ్చా? అందరూ వాడుకోవచ్చు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఏం లేదు. పంట దీన్ని వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. దానివల్ల ఉపయోగాలు మనకు బాగా ఉన్నాయి. చూడండి, మన 1000 ఫార్మ్స్ అగ్రిటెక్ వారి ఫిప్సాల్ ప్రొడక్ట్స్ ట్రైకోడెర్మా సూడోమోనాస్ తో పాటు టర్మరిక్ స్పెషల్ 1, 2 వాడుకోవడం వల్ల ఎలాంటి దుంపపుచ్చు లేనటువంటి నాణ్యమైన మంచి దిగుబడులు రైతులు సాధించడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే ఈ సంవత్సరం మన ప్రొడక్ట్ ఎవరైతే వాడి ఉంటారో ప్రతి రైతు కూడా పసుపులో ఎలాంటి అవరోధాలు లేకుండా మంచి దిగుబడులు సాధించడం జరిగింది. అలానే రైతులందరూ కూడా మన ఫిప్సాల్ వారి
ట్రైకోడర్మా సూడోమోనాస్ తో పాటు టర్మరిక్ స్పెషల్స్ వాడుకొని మెయిన్ మహమ్మారి మన పసుపులో ఏంటంటే దుంపపుచ్చుని సమర్థవంతంగా ఆరికొట్టుకోవచ్చు అనేసి మీకు కళ్ళారా చూపించడం జరిగింది.